హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో ఎండు రొయ్యలు ఎగ్ పొరుటండి. కోడిగుడ్లతో ఎగ్ పొరుటు చేసి దాంట్లో ఎండు రొయ్యలు అయితే వేసామండి. ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లో నూనె అయితే పోసుకోవాలి. దాంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే వేపుకోవాలండి. అవి బాగా ఏగనిచ్చిన తర్వాత అవి తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 4 ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కట్ చేసి ఇలా అయితే వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, ఓ 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇవి బాగా ఏగనిచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా ఏగిపోతాయి కదా, అందుకని ముందుగానే సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలానే కొద్దిగా కలుపుకొని ఆ తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలండి. చాలా బాగుండిద్దండి ఎండు రొయ్యలు కోడిగుడ్డు. అలానే 3 గుడ్లు పగలగొట్టి వేసానండి. 3 గుడ్లకి 100 గ్రాములు ఎండు రొయ్యలు వేసానండి నేను, ఎండువి. కానీ కూర అయితే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా అయిపోయిద్ది, తొందరగానే అయిపోయిద్ది. ఎండు రొయ్యలు కోడిగుడ్డు పొరుటు ఏంటని ఆశ్చర్యపోకండి, తింటే కనుక అస్సలు వదిలిపెట్టరు. చాలా బాగుండిద్ది. ఇలా కలుపుకుంటాం కదా, ఇలా కాసేపు మూత పెట్టుకున్న తర్వాత తీసి ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యలు అయితే వేసేసుకోవాలండి. ఆ రొయ్యలు వేసుకొని ఇంకా కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలి. ఉప్పు కారం అన్నీ రొయ్యలకు పట్టాలి కదా, మసాలాలన్నీ. అందుకని కొంచెం బాగా వేపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలానే కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో? కోడిగుడ్డు ఎండు రొయ్యలు కలిపి చేసుకుంటే చాలా బాగుండిద్దండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. బాయ్.